జమ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి తెలియజేస్తూ, నిజంగా మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. మహిళలందరూ కూడా ఇప్పుడే మన కవిత గారు చెప్పినట్టుగా కులం మతం అనేది లేకుండా, బీద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా కలిసి మెలిసి ఆడుకునేటువంటి గొప్ప పవిత్రమైనటువంటి పండుగ బతుకమ్మ. మరి దేవుడికి రోజు మనం పూలతో పూజ చేస్తాం. ఆ పూలకే పూజ చేసేటువంటి పండుగ, పవిత్రమైనటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ. మరి ఈ బతుకమ్మ పండుగలో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పద్మ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క మహిళ కూడా మరి మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఉండి మహిళలందరూ బయటకు వచ్చి బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో మరి అదేవిధంగా బోనాలు ఎత్తుకొని మన ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడే దేశ విదేశాల్లో కూడా మరి బతుకమ్మకు ఒక గుర్తింపు అనేది కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఆడుకునేటోళ్ళం ఇంత కొంత, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి మరి స్టేట్లో పార్టిసిపేట్ చేయడం, మరి అన్ని ఆఫీస్లో ఇప్పుడు సెక్రటేరియట్లు అనుకోండి, అసెంబ్లీ అనుకోండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే విధంగా ఆ మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని, ఉద్యోగ సమయం దాటిన తర్వాత ఆడుకునే విధంగా ఒక సంప్రదాయాన్ని తీసుకొని రావడం జరిగింది. జిల్లాలకు నిధులు కేటాయించడం జరిగింది, అదేవిధంగా గ్రామాల్లో కూడా పంపించడం జరిగింది. మహిళలందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఆడుకునేటువంటి ప్లేసెస్లో మంచిగా నీట్ చేసి మరి అదేవిధంగా మనకు లైట్స్